వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య గౌడ్ మంగళవారం కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తాను. మున్సిపాలిటీ ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేసిన ప్రజలకు, ఓటర్లకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సూపర్ పాలన అందించేందుకు ముందుంటాను. నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి నేను ప్రజలకు ఇచ్చిన హామీలు, వారి సహకారంతో అభివృద్ధి చేస్తాను. ఎమ్మెల్యే చేయూతలో కేటాయించిన నిధులతో 30 వార్డులు గల మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో తన మార్పు చూపిస్తానని, ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధి శాసనసభ్యులు 100 కోట్లు కేటాయించారని, ఇంత పెద్ద బాధ్యతను కల్పించినందుకు వారికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నూతన చైర్మన్ బుర్రా కొమరయ్య గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రెండో వార్డు ప్రజలకు నన్ను గెలిపించినందుకు, కౌన్సిలర్గా గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే గారికి మరియు భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భూపాలపల్లి పట్టణం అభివృద్ధి మా ధ్యేయం. ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం కూడా సైడ్ డ్రైన్స్, సిసి రోడ్స్, వార్డులు డెవలప్మెంట్స్ చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వార్డులు భూపాలపల్లి మున్సిపల్ కైవసం అయినందుకు ఎమ్మెల్యే గారు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. వందల కోట్ల నిధులు ఇప్పటికే మున్సిపల్లో పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇప్పటికీ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి 1000 కోట్ల రూపాయలు నిధులు దాటినాయి. దరిదాపు ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా, మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టడం ఇదే మొదటిసారిగా పరిగణిస్తున్నాము. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, మా ఎమ్మెల్యే గారికి అతి సన్నిహితులుగా ఉండడం వల్ల మా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి బాగా నిధులు వస్తున్నాయి. ఇంకా కూడా నేను కూడా ఎమ్మెల్యే గారికి సన్నిహితులు కాబట్టి భూపాలపల్లి మున్సిపాలిటీకి అధిక నిధులు ఇవ్వమని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, మన మున్సిపల్ డెవలప్మెంట్ చేయడానికి నేను సర్వశక్తిగా కాపాడుకొని నా మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసుకుంటానని కోరుకుంటున్నాను. భూపాలపల్లి ప్రజలు మిమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించినందుకు మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి సార్? వారికి ఎల్లవేళలా సేదోడుగా వాదోడుగా ఉంటూ వారికి ఉన్నటువంటి సమస్యలను మా సమస్యగా మేము భావిస్తూ, మా భూపాలపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడడం మా ధ్యేయం.